నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎన్టీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను మా హస్బెండ్ మా ఫ్యామిలీ అంటే మేము ముగ్గురం కలిసి బైక్ పైన లాంగ్ డ్రైవ్ ఒక జర్నీ చేశాము. ఆ జర్నీ మీకు కూడా చూపిద్దాము అనేసి ఈ వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. నేను చాలా ఎంజాయ్ చేశాను. చాలా ఇయర్స్ తర్వాత బైక్ పైన చెట్ల మధ్యలో పొలాల మధ్యలో చిన్న రోడ్లో జర్నీ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అలా మా బాబు చూడండి స్పెట్స్ పెట్టుకొని ఒక బిల్డప్ ఇస్తున్నాడు. నేను హ్యాపీ అనిపించింది. అలా లాంగ్ డ్రైవ్ చేస్తూ ఒక టెంపుల్కి వెళ్ళిపోయాము. ఈ టెంపుల్ వచ్చేసి జైరాసంగం టెంపుల్ అంటే జహీరాబాద్ దగ్గర ఉంటుంది. శివుడు పార్వతి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ మా జహీరాబాద్ ఏరియాలో. శివరాత్రి రోజు చాలా రష్గా ఉంటుందంట. ఇది ఎంట్రన్స్ వీడియో అండి. ఎంట్రన్స్లో ఇలా శివుడు పార్వతి విగ్రహాలు ఉంటాయి. ఇది లోపల గర్భగుడి కాకుండా మధ్యలో ప్లేస్ ఉంటుంది. అలా స్నానాలు చేసిన తర్వాత బట్టలు చేంజ్ చేసుకొని ప్రసాదాలు తీసుకొని తిని అక్కడే కూర్చొని రిలాక్స్ అయ్యే ప్లేస్ అది. ఇది వచ్చేసి రెడ్ కలర్లో ఉన్న ప్లేస్ వచ్చి గుండం ప్లేస్ అండి. ఇంకోటి గర్భగుడికి వెళ్ళే దారి. గుండంలో వెళ్ళి స్నానాలు చేసుకొని మేమైతే కాలు చేతులు కడుక్కొని ఇంటి దగ్గర ఫ్రెష్ అయ్యాం కాబట్టి జస్ట్ కాలు చేతులు కడుక్కొని దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్. మా హస్బెండ్ కొబ్బరికాయ కొడుతున్నాడు. నేను చిన్న వీడియో రికార్డ్ చేసుకున్నాను. కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసి చిన్న క్లిప్స్ ఫొటోస్ తీసుకున్నాము. మా హస్బెండ్ నాకు మా బాబుకు తీసేసి ఆయన సెల్ఫీతో మా ఫ్యామిలీ పిక్ తీసుకున్నారు. బయటికి వచ్చిన తర్వాత మేము లోపల కూర్చోలేదు. బయటికి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి కొంచెం కొబ్బరికాయ తినేసి ఇంకా షాప్స్ ఉన్నాయి జస్ట్ చూసుకున్నాము. షాప్స్లో చిన్నపిల్లల బొమ్మలు అవి ఇవి ఉన్నాయి. అలా చూసేసి ప్రసాదం తీసుకుని బయట కూర్చొని తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. పంట పొలాలు ఆ చేన్ల గురించి చెప్తూ ఇది ఒక టెంపుల్ అంట. ఇంకా పక్కన రోడ్లు జహీరాబాద్ ఏరియా రోడ్లు ఇక్కడ వెళ్తే వాళ్ళ కేంద్రీయ విద్యాలయం అని చెప్పేసి కల్వరి టెంపుల్ జహీరాబాద్ కల్వరి టెంపుల్ అని మా హస్బెండ్ అన్నీ చెప్తున్నాను. నేను ఫస్ట్ టైం వచ్చాను. నాకు కొత్తగా అనిపించి బాగా అనిపించింది. మీకు కూడా చూస్తారు అని వీడియో రూపంలో చూపిద్దామని వీడియో రికార్డ్ చేశాను. అలా వర్షం వస్తుంది, ఎండ కొడుతుంది. కొంచెం తడిసాము, కొంచెం ఎండాము. అలా నేను బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇదేదో మా అప్పవారి మట్టమాట. అదేదో పేరు చెప్పారు, నాకు సరిగా అర్థం కాలేదు. పెళ్ళికి వెళ్ళి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని పెళ్ళి చూసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం హైదరాబాద్ పట్టణ చెరువుకి. ఇప్పుడు ఏంటంటే వచ్చేటప్పుడు ఫుల్ ఎండ ఉండేది. ఎండలో అబ్బాయి ఇంత వేడా మండిపోతుంది అనుకున్నాము. వర్షం పడింది కానీ ఇప్పుడు చల్లగా అనిపిస్తుంది. చాలా బాగా చల్లగా అనిపిస్తుంది. మా లాంగ్ డ్రైవ్ వ్లాగ్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విఎన్టీ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.